ఆశీర్వాద సమయం. నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం. ఆశీర్వాద సమయం. పరిశుద్ధాత్మ అభిషేకం కృమ్మారించే తరుణం. ఆశీర్వాదానంద తరుణం. నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం. ఆశీర్వాద సమయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్లెస్సింగ్ టైం అనేటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం అప్పుల నుండి విడుదల అనే మాటను ధ్యానం చేద్దాం. అప్పుల నుండి విడుదల ఎలా పొందాలి? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చేయమని చెబుతున్నాడు? ఒకసారి వాక్య సందేశమును ధ్యానం చేద్దాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుతాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తిగలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు అక్కడికి వచ్చినప్పుడు ఒక ప్రవక్త యొక్క దాసుని యొక్క భార్య సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తుందంటే, నా పెనిమిటి చనిపోయాను, నా భర్త చనిపోయాడు, అతని చాలా భక్తిపరుడు, అది నీకు కూడా తెలుసు. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉంచుటకు తీసుకొని వెళ్ళటానికి వచ్చాడు, నాకేదైనా సహాయం చేయండి అని అడుగుతూ ఉంది. అప్పులవారు అప్పుల నుండి విడుదల ఎలా పొందాలి? గమనించండి. ఆర్థిక సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయి. వీళ్ళకు సమస్యలు లేవని కాదు, కానీ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే సమస్యల నుండి ఎలా బయటపడాలి అనే ఒక మార్గం ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. సమస్యను పరిష్కరించడానికి ఖచ్చితంగా ఒక మార్గం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక జవాబు ఉన్నట్లుగా ప్రతి సమస్యకి ఒక మార్గం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం దానిని వాక్యానుసారం ఎలా పరిష్కరించుకోవాలి, మనం ఎలా ఆ సమస్య నుండి బయటపడాలనేదే మనలో ఉన్నటువంటి ప్రార్థన మనకు నేర్పిస్తుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తాడు. ప్రార్థించండి. దేవుడు ఏది సిద్ధపరిచాడో, నీకు ఏది చేయమని ప్రభు నీకు గుర్తు చేస్తాడో అది చెయ్యి. సమస్యలు ఉన్నాయని, అప్పులున్నాయని మనసులో కుమిలిపోతూ, నిద్రలేని రాత్రులు గడుపుతూ, ఆకలి లేకుండా క్షీణించిపోయి, జీవితం ఇంతే, ఇక నా బ్రతికింతే అని కుమిలిపోవటం కాదు, కానీ సమస్యలో నుండి ఎలా బయటపడాలనేది ఆలోచన చేయి. మరికొంతమంది అప్పులు ఉన్నాయనేసి ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటారు, సూసైడ్ చేసుకుంటూ ఉంటారండి. అప్పులు ఉన్నాయనేసి ఎంతో క్షోభను అనుభవిస్తుంటారు, మానసికంగా వేదన భరిస్తూ ఉంటారు. ఎంతో మానసిక క్షోభ, వేదన అనుభవిస్తూ ఉన్నారు చాలామంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఎలా బయటపడాలి మనం ఆ సమస్యల నుండి? ప్రవక్త అయిన ఎలీషా అనేటువంటి ఆ ప్రవక్త గారితో ఆ స్త్రీ వేడుకుంటుంది, అయ్యా, అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చాడు అని మొరపెడుతుంది. ఏదైనా నీ వలననైనా సహాయం నాకు చేయండి అని వేడుకుంటా ఉంది. ఎలీషాని వేడుకుంటా ఉంది. అప్పుల నుండి ఎలా బయటపడాలి? తెలుసో తెలియకో జరిగిపోయింది అప్పులు. నీకు తెలిసి చేసావో తెలియక చేసావో, పొరపాటు ఏదో జరిగిపోయింది. ఇక ఆ అప్పుల నుండి ఎలా బయటపడాలనేదే ఫస్ట్ ఆలోచించండి. జరిగిపోయిన అప్పుల గురించి ఇక మళ్ళీ చింతించకుండా
మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించకుండా బయటపడే మార్గం వెతకండి ఫస్ట్. ఏంటి ఆ మార్గం? వాక్యానుసారం మనం చూద్దాం. వాళ్ళు ఎలా ఆ సమస్య నుండి బయటపడ్డారు, వాళ్ళు ఏ రీతిగా సమస్యను జయించారనేది మనం చూద్దాం. హల్లెలూయా. అక్కడే రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం నుండి ఒక్కొక్క వచనాన్ని మనం చూద్దాం. ఎలీషా, నా వలన నీకేమి కావాలను అని అడుగుతున్నాడు. అమ్మా, నీకు ఏం కావాలి? నా వల్ల నీకేం హెల్ప్ కావాలి? నేను ఏది చేయగలనో నేను అది చేస్తాను అని ఎంతో ఆత్మీయముగా ధైర్యం చెబుతున్నాడు ఆయన. ఈరోజు ప్రభువు బ్లెస్సింగ్ టైం అయినటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీతో ప్రభువు ఒక మాట చెబుతున్నాడు. నీ ఆర్థిక సమస్యల నుండి నిన్ను బయట వేయటానికి నీకు ఒక ఆలోచన చెబుతున్నాడు దేవుడు. మార్గం తెలియచేస్తాడు. నీతో ప్రభువు ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు ఖచ్చితంగా. నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనేను. నీ ఇంట్లో ఏముందమ్మా? ఫస్ట్ నాకు అది చెప్పండి. మీ ఇంట్లో ఏముంది? ఈ సమస్య నుండి బయటపడడానికి మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా ఈ సమస్య నుండి బయటపడడానికి అని అడుగుతున్నాడు. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనేను. ఒక నూనె కుండ ఉందయ్యా, ఇంకా అది తప్ప మా ఇంట్లో ఇంకా ఏమీ లేదు అని సెలవిస్తుంది. ఒక నూనె కుండ మాత్రం ఉంది, కానీ అప్పుల నుంచి బయటపడాలి ఎట్లా? అది ప్రభు అడుగుతున్నాడు ఈరోజు నిన్ను కూడా. నిన్ను అప్పుల నుంచి బయట వేస్తా, బట్ నీ దగ్గర ఏముందో చెప్పు ఫస్ట్. నీ దగ్గర ఏముంది? నీ స్థితి ఏంటి? ఇప్పుడు నీ ప్రస్తుతపు పరిస్థితి ఏంటి? అది చెప్పు ఫస్ట్ దేవునికి. ఏముంది నీ దగ్గర? ఆమె దగ్గర అయితే నూనె కుండ ఒకటి ఉన్నది. అయితే గమనించండి, అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీవు పాత్రలు తీసుకొని అక్కడ మళ్ళీ ఆ పాత్రలన్నీ కూడా ఇచ్చేయవచ్చు. మీ వెళ్ళి పాత్రలు తీసుకురండి, మళ్ళీ ఇవ్వడానికి తీసుకొని రాపోండి, నేను చెప్తాను ఏం చేయాల్సింది అని చెప్తా ఉన్నాడు. గమనించండి బిడ్డలారా, అప్పులు అనే సమస్య మనిషిని అతలాకుతలం చేస్తాయి, మానసిక క్షోభను అనుభవించేలాగా చేస్తాయి. అసలు అప్పులు చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. అప్పుల వలన కుటుంబాలు బజారు కీర్చబడ్డాయి. అప్పుల వలన కుటుంబాలు ఎంతోమంది ప్రాణాలే విడిచినారు. అప్పులనే సమస్య జోలికి వెళ్ళొద్దు. సరే, ఇప్పుడు అప్పులైనా ఎలా బయటపడాలనే మార్గం చూద్దాం ఒకసారి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. హల్లెలూయా. ఇంటిలోనికి వెళ్ళు, నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి పాత్రలన్నిటిలోనూ నూనె పోసి నిండినవన్నీ ఒక తట్టు పెట్టండి అని చెప్పాడు. ఒకటి గమనించండి, అసలు ఆమె దగ్గర ఏముంది? ఒక నూనె కుండ ఉంది, ఇంకేం లేవు. కానీ దైవజనుడు ఏం చెప్పాడు? ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కుండలను తీసుకొని రండి, మళ్ళీ ఇస్తామని చెప్పి ఆ కుండలు తీసుకొని వచ్చారు. తలుపు వేసి ఆ కుండలలో నూనె నింపండి అన్నారు. గమనించండి, ఆ ఖాళీ పాత్రలన్నిటిలో కూడా నూనె నింపుతున్నారు. నూనె నింపుతున్నప్పుడు పాత్రలన్నీ నిండుతున్నాయి. నిండినవన్నీ కూడా ఒక తట్టు పక్కన పెట్టండి అన్నాడు. అన్ని పాత్రలు కూడా నూనె నిండినాయంట. చూద్దాం, ఆ మాట కూడా మనం పరిశుద్ధ గ్రంథంలోనే చదువుదామా? హల్లెలూయా. 5వ వచనం 6వ వచనం, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 5, 6 వచనాలు. ఆమె అతని యుద్ధ నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి
కుమారుడు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత, హల్లెలూయా, పాత్రలన్నీ నిండినాయి. నీ దగ్గర ఏముంది? నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ నీ దగ్గర ఏముంది అది ప్రయత్నం చెయ్యి. నీ అప్పులు తీర్చడానికి ప్రభువు ఒక పరిష్కార మార్గాన్ని చెప్పబోతున్నాడు. హల్లెలూయా. సాధారణంగా నీవు అప్పులు తీర్చడానికే ప్రభు నీకు ఒక ఉపాయాన్ని చెబుతున్నాడు. నీ దగ్గర ఏముంది? ప్రారంభించు. ఆమె అయితే నూనె వ్యాపారం ప్రారంభిస్తూ ఉంది. నూనె వ్యాపారం ప్రారంభిస్తూ ఉంది ఆమె. నూనెను నింపి, గమనించండి, ఆ పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడుతూ ఉన్నాయి. ఉన్న దానినే దేవుడు దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట మీకు చెప్పాలి. ఏంటంటే, ఈ అప్పుల నుండి ఎలా బయటపడాలి, ఈ సమస్యల నుండి నేను ఎలా బయటపడాలి, ఈ ఇబ్బందుల నుండి నేను ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు, కానీ ప్రయత్నించట్లేదు. నీ ప్రయత్నంలో దేవుడు తోడున్నాడు, విజయాన్నే ఇస్తాడు, కానీ నువ్వు ప్రయత్నించట్లేదు. ఆలోచించటానికే ఎన్నో రోజులు, ఎన్నో నెలలు గడిచిపోతూనే ఉన్నాయి, కానీ సమస్యలు అనేటివి పరిష్కారం కావట్లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈరోజు నీ దగ్గర ఏముంది? ప్రారంభించు. చిన్న వ్యాపారం ప్రారంభిస్తావా? ప్రారంభించు. నీవు నిజాయితీగా, ధర్మబద్ధముగా, దేవుని వాక్యానుసారం జీవిస్తూ ఉన్నప్పటికీ ఎన్నో సమస్యలు వచ్చి ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు వచ్చి ఉండవచ్చు. అయితే ప్రభు అంటున్నాడు, వాక్యానుసారం న్యాయముగానే, ధర్మముగానే నీవు చిన్న వ్యాపారమైనా ప్రారంభించుకో. నీకు చేతనైనది నువ్వు చెయ్యి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఫస్ట్ దేవుడు దీవిస్తాడు. ప్రయత్నం చేయకుండా నా సమస్యలు పోలేదు అని అనొద్దు. నీ సమస్యలన్నీ పరిష్కరించటానికి దేవుడు తోడున్నాడు. ఆయన పరిష్కరిస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా గమనించండి, దైవజనుడు చెప్పాడు ఏమని? నూనెను ఆ కుండలన్నీ కూడా నింపండి అన్నాడు. మరి ఉన్నది ఒక్క కుండ నూనెనే ఉండేది. మరి అన్ని పాత్రలలో నూనె ఎలా నింపారు? దేవుని యొక్క కృప. దైవజనుని నోట నుండి వచ్చిన ఆ మాట అక్కడ నెరవేరుతుంది. దేవుడు దైవజనుని నోట నుండి వచ్చిన ప్రతి మాటను, వాక్కును రూఢిపరుస్తాడు. ప్రభు అంటున్నాడు, నీవు ప్రయత్నించు, ఫస్ట్ విజయాన్ని ఇస్తా నేను. హల్లెలూయా. ఎలీషా అనే దైవజనుడు చెప్పాడు, అమ్మా నూనె కుండలు తీసుకొని వచ్చి ఆ నూనెను నింపండి. చెప్పినట్టుగా వాళ్ళు తలుపులు వేసి నూనెను కుండల నిండా నింపినారంట. గమనించండి. నెక్స్ట్ వర్డ్, పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా. ఇదే కదా అద్భుతం అంటే. వాళ్ళు తెచ్చిన పాత్రలంతా కూడా నూనె నిండింది. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న కుండలో నుండి నూనె ఊట వస్తూనే ఉంది. ఇంకా పాత్రలు తీసుకొని రాపోండి అని తన కుమారులతో చెబుతుంది. అమ్మా ఇంకా లేవు, అన్నీ తీసుకొని వచ్చాం, అన్ని ఇళ్ళలో నుండి తీసుకొని వచ్చాం అని వాళ్ళు చెబుతా ఉన్నారు. ఆన్సర్ గమనించండి. మరేమీ లేవని చెప్పాను, అంతలో నూనె నిలిచిపోయాను. ఏమీ లేవు ఇంకా అనగానే నూనె నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంచెములోనే నువ్వు నమ్మకంగా ఉండు, దీవిస్తాడు దేవుడు. ఎట్లా 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 అని ఆలోచన చేస్తూ, ఈ అప్పుల నుండి ఎలా నేను బయటపడాలి, ఈ ఆర్థిక సమస్యల నుండి నేను ఎలా బయటపడాలి, ఈ వడ్డీలు కట్టలేకున్నా ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలి, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావేమో, ప్రభు ఈరోజు అంటున్నాడు, నీ దగ్గర ఏముంది దానితో ప్రారంభించు. క్రొత్త జీవితాన్ని ప్రారంభించు, నూతన వ్యాపారం ప్రారంభించు. ఖాళీగా ఉండి ఆలోచిస్తూ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు ఇన్ని రోజుల నుండి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ సమయాన్ని అంతా వృధా చేసుకుంటున్నావు, కానీ ఏదైనా చేసి బాగుపడాలని సిద్ధపడట్లేదు నువ్వు. ఏదైనా దేవుని వాక్యానుసారం ప్రయత్నించి నా సమస్యల నుండి బయటపడాలని
ప్రయత్నించట్లేదు నువ్వు. దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు ఈ రోజున, నీ దగ్గర ఏముంది? కొద్దిగానే ఉందయ్యా. నేను ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి అంతగా లేదయ్యా నా దగ్గర. సరిపోదయ్యా. సరిపోదు అనే వర్డ్ కాదు నువ్వు మాట్లాడాల్సింది. నా దగ్గర ఇది ఉంది ప్రవ్వా, ఇదిగో నేను నా కుటుంబం ఆశీర్వదించబడాలి. ఏది ప్రారంభించమంటావు ప్రవ్వా? ఏది ప్రారంభిస్తే నేను దీవించబడతాను ప్రవ్వా? నీ చిత్తము నాకు బయలుపరచు ప్రవ్వా అని కూర్చో ప్రార్థనలో, కన్నీళ్లు గార్చు. దేవుడే నీకు మాట్లాడతాడు. దేవుడే నీతో మాట్లాడతాడు. దేవుడు బయలుపరుస్తాడు నీకు. దేవుడు జవాబిస్తాడు. ఆమెకు దేవుడు మాట్లాడినాడు కదా, నూనె కుండ మాత్రమే ఉందయ్యా అని చెప్పింది. సరే అయితే ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూనె కుండలు అరువు తీసుకొని రాపోండి, మళ్ళీ ఇస్తామని చెప్పేసి తీసుకొని వచ్చారు వాళ్ళు. ఆయన చెప్పాడు దైవజనుడు, మీరు వెళ్ళండి, తలుపులేసి లోపల మీ దగ్గర ఉన్న నూనె కుండలో నుండి నూనెను అన్ని కుండలు నింపండి అన్నాడు. చెప్పినట్టుగానే నూనె కుండతో నూనె నింపుతున్నారు. పాత్రలన్నీ నిండిపోయినాయి. ఎస్, నీ ప్రయత్నం నువ్వు చేయి ఫస్ట్. దేవుడు చేయాల్సిన అద్భుతం దేవుడు చేస్తాడు. నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించు. మొట్టమొదటిగా దేవాది దేవుడు చేయాల్సిన పని, ఆయన చేయాల్సిన అద్భుత కార్యం ఆయన ఖచ్చితంగా ఆయన సమయమున నెరవేర్చి తీరుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రయత్నించకుండా నేను ఏ విషయంలో సక్సెస్ కాలేకున్నాను, ప్రయత్నించకుండా నా జీవితం మారలేదు, ప్రయత్నించకుండా నా సమస్యలు పోలేదు, ప్రయత్నించకుండా నా అప్పులు పోలేదు, ప్రయత్నించకుండా ఎన్నో వేదనలతో ఉన్నాని అనకు. ప్రయత్నించు ఫస్ట్. నీ సోమరితనం పక్కన పెట్టు. ఎప్పుడు ఆలోచించడానికే సమయం అంత అయిపోతుంది. ఎన్నేళ్ళ నుండి ఆలోచిస్తున్నావో, ఎన్ని నెలల నుండి ఆలోచిస్తున్నావో, ఏమైపోయింది? ఆలోచించడానికే టైం ఎంత పోతుంది. ఏది ప్రారంభం కాలే. ఒక సమస్య కూడా తెగిపోలేదు, ఒక ఇబ్బంది కూడా పోలేదు, అసలు ఒక అప్పు కూడా తీరలేదు నీ సమస్యలు. ప్రభు అంటున్నాడు, ప్రారంభించు. నీ దగ్గర ఏముందో దాంతో చిన్నగా ప్రారంభించు. దేవుడు దీవిస్తాడు. ఒక్క కుండలో మాత్రమే నూనె ఉంది అక్కడ. అయితే అన్ని కుండల నిండా నూనె ఎలా వచ్చింది? దేవుని కార్యమే కదా ఇది. నీ చేతిలో ఏముంది? ఫస్ట్ దానితో ప్రారంభించు. ఒక మంచి వ్యాపారం ప్రారంభిస్తావా? నీకు ఆసక్తి ఉందా? ప్రారంభించు. సిగ్గుపడగాకు. నువ్వు తప్పు చేయట్లేదు. దేవుని వాక్యానుసారము నువ్వు బ్రతకడానికి వ్యాపారం ప్రారంభించు. తప్పేముంది? ఇదిగో ఆమె నూనె కుండలు తీసుకొని ఆమె వ్యాపారం ప్రారంభిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ మాట మనం చూద్దామా? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దైవజనుడైనటువంటి ఎలీషా ఆయన అంటూ ఉన్నాడు ఏమనంటే, నువ్వు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చు. అసలు ఏమీ లేదయ్యా బ్రతకడానికి అని ఆమె వచ్చింది. కానీ అన్ని కుండల నిండా నూనె ఎలా వచ్చింది? దేవుడు చేసిన అద్భుతం. నువ్వు ప్రయత్నించమ్మా. ఫస్ట్ బ్రదర్, ఫస్ట్ అడుగు వేయి, ఫస్ట్ స్టెప్ వేయి. నువ్వు దేవుడు చూసుకుంటాడన్నీ. ఆయన అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నా దగ్గర ఏమీ లేదు అని కూర్చొని ఉన్నావు. ఏం చేయాలని నెలలు తరబడి ఆలోచిస్తూనే ఉన్నావు. ఏం చేయాలి? ఇది చేయాలా, అది చేయాలా, ఇది చేస్తే ఇలాంటి సమస్య వస్తుందేమో, అది చేస్తే అలాంటి సమస్య వస్తుందేమో అని ఆలోచించటానికే టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఏది ప్రారంభించలేకుండా నీ అప్పులు పోవట్లేదు, నీ సమస్యలు పోవడం లేదు, వేదనతోనే ఉన్నావు. అందుకే ప్రభు అంటున్నాడు ఈరోజు, ప్రారంభించు. మొట్టమొదటి అడుగు వేయి. నీ దగ్గర ఏముందో దానితో చిన్న వ్యాపారమైన ప్రారంభించుకోను అంటున్నాడు. అందుకే ఆమెతో అంటున్నాడు, ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతకండి. ఫస్ట్ అప్పులు తీర్చు, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతటి ఆశీర్వాదం ఆ కుటుంబానికి చూడండి.
ఎంతటి ధన్యత ఆ కుటుంబానికి చూడండి, ఎంతటి సమృద్ధి వచ్చిందో చూడండి నా ఇంట్లోకి. ఏ స్థితిలో వచ్చారు వాళ్ళు? అయ్యా, అప్పుల వాళ్ళు వచ్చి నా పిల్లల్ని లాక్కెళ్తున్నారయ్యా, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళగా పెట్టుకోవటానికి, ఏదైనా సహాయం చేయండి అయ్యా అని అడిగింది ఆమె. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సమృద్ధి ఉంది. సమృద్ధి, నూనె వ్యాపారం, ఆయిల్ బిజినెస్ అక్కడ దేవుడు అనుగ్రహించినాడు. నీతో కూడా ప్రభు అంటున్నాడు ఈ రోజున, ఉద్యోగం లేదా? ఏదైనా సమస్యలో ఉన్నావా? ఆర్థికంగా సమస్యలా? అప్పులు కట్టలేకున్నావా? వడ్డీలు కట్టలేకున్నావా? మనశ్శాంతి లేదా? నీ దగ్గర ఏముంది? దానితో చిన్న వ్యాపారం ప్రారంభించు. సిగ్గుపడితే ఏది చేయలేవు. వాయిదాలు వేస్తూ వెళ్తే ఏది చేయలేవు. ఆలోచిస్తూ కూర్చుంటే కొండలైనా తరుగుతాయి. ఆలోచిస్తూ తింటూ ఉంటే కొండలైనా తరుగుతాయి. ఎన్ని రోజులైంది? ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఇంకెప్పుడు ప్రారంభిస్తావు? ఈరోజు ప్రభు సూటిగా చెప్తున్నాడు నీతో, మొదటి అడుగు నువ్వు వెయ్యి, నేను నిన్ను దీవిస్తా. ఒక్క కుండ నూనె మాత్రమే ఉంది అక్కడ. అన్ని కుండల నిండా నూనె ఎలా వచ్చింది? దేవుడు అద్భుతం చేశాడు. నూనెను అమ్మి ఆమె అప్పులు తీర్చింది. మిగిలిన దానితో ఆమె కుమారులు క్షేమంగా సమృద్ధిగా బ్రతికినారు. అవమానాన్ని దేవుడు తొలగించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, నేను చాలామందికి సలహా చెప్తూ ఉంటాను మా మందిరంలో. కొన్ని పరిస్థితులు బాగలేవన్నప్పుడు సిగ్గుపడాకండి, చిన్న ఉద్యోగమైనా చేయండి, దేవుడు మంచి ప్రమోషన్ ఇస్తాడు. కొంతమంది చిన్న ఉద్యోగాలు చేసుకున్న క్షేమంగా జీవిస్తున్నారు. ఇంకొంతమంది నాకు వ్యాపారము చేయాలని ఎక్కువగా ఆసక్తి ఉంది పాస్టర్ గారు అంటే ప్రార్థన చేసి చెప్పడం జరుగుతుంది, మీరు ప్రారంభించండి, దేవుడు తోడున్నారు లేటని. ప్రారంభిస్తున్నారు, క్షేమంగా బ్రతుకుతున్నారు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నీవు మొట్టమొదటి అడుగు వెయ్యి, నేను నిన్ను దీవిస్తా. చిన్న వ్యాపారమైనా నువ్వు ప్రారంభించు. మొట్టమొదటిగా అది విస్తరిస్తుంది ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాటను మనం చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు చూచి ప్రకాశిస్తావు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. నిరుత్సాహం, నిస్సహాయత, వేదన నీలో ఉండదు. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగుతావు. నువ్వు సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును. నువ్వు ప్రారంభించు వ్యాపారం, సముద్ర వ్యాపారములు నీ వైపు త్రిప్పబడును అంటే, జనముల ఐశ్వర్యం నీ వైపు త్రిప్పబడును అంటే సమృద్ధి నీ వైపు తిప్పుతాడు దేవుడు. వ్యాపారమును నీ వైపు త్రిప్పుతాడు దేవుడు. హల్లెలూయా. ఎస్, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. నువ్వు ప్రారంభించు. చూస్తూ ఉన్నావు, ఆలోచిస్తూ ఉన్నావు, ఇంకా ఇది చేయాలి, అది చేయాలని ఇంకా వాయిదాలు వేస్తున్నావు. రోజులు అయిపోయింది, వారాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది. అప్పులు పెరుగుతున్నాయి, వడ్డీలు పెరుగుతున్నాయి. నీ దేహములో కూడా మానసిక వేదన కూడా పెరుగుతూనే ఉంది. నీ మనసు సరిగా లేదు, నిలకడ లేదు. ప్రభు అంటున్నాడు ఈ రోజున, ఏముంది నీ చేతిలో? ఒక కుండ నూనె ఉందయ్యా, అయితే నీవు ఇది చెయ్యి అని చెప్పాడు. అద్భుతం జరిగింది అక్కడ. ఈరోజు నీతో అంటున్నాడు, ఏముంది నీ చేతిలో? నీ దగ్గర ఏముంది? దానితో ప్రారంభించు. ఒక మహత్కార్యం చేస్తాడు నీ కుటుంబంలో దేవుడు. వ్యాపారము నీ వైపే తిప్పుతాడు. ఈ వ్యాపారం జరుగుతుందా? నేను సక్సెస్ అవుతానా? నేను దీనిలో సక్సెస్ అవ్వగలనా? నాకు చేతన అవుతుందా అని చింతించకు. సముద్ర వ్యాపారములు నీ వైపు తిప్పుతా అంటున్నాడు. జనముల యొద్ద ఉన్న ఐశ్వర్యం నీ దగ్గరికి పంపిస్తా అంటున్నాడు దేవుడు. ఇంకెందుకు టెన్షన్ పడతావు? ఇంకా మళ్ళీ వాయిదాలు వేయొద్దు. బ్రదర్, సిస్టర్, వాయిదాలు వేయొద్దు. ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు నీకు సూటిగా. నీ ఆర్థిక సమస్యలు తీర్చుకోవటానికి చిన్న ఉద్యోగమైన జాయిన్గా దేవుడు దానిని రెట్టింపు చేసి మంచి ప్రమోషన్ ఇచ్చి ఉన్నత స్థాయి ఇస్తాడు దేవుడు. బ్రదర్, సిస్టర్, చిన్న వ్యాపారమైన ప్రారంభించు.
దేవుడు నీ వ్యాపారాన్ని విస్తరింపచేస్తాడు. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వస్తుంది అంటున్నాడు. సంతోషించు, ఆనందించు, ధైర్యంగా ముందడుగు వేయి. ఈ రోజున నీవు దీవించబడతావు. నీ ఆర్థిక సమస్యలన్నీ పోతాయి. న్యాయబద్ధంగా ప్రారంభించు వ్యాపారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో మరొక కండిషన్ దేవుడు చెప్తున్నాడు. లేవికాండం 25వ అధ్యాయం 37వ వచనం. నీ రూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు, నీ ఆహారమును వానికి లాభమునకి ఇయ్యకూడదు. వడ్డీ వ్యాపారం వద్దు. వ్యాపారం చేయమన్నాడు ఆ టీవీ కార్యక్రమంలో పాస్టర్ గారు. కాబట్టి నేను వడ్డీ వ్యాపారం చేస్తా, ఆ జనాల దగ్గర నుండి సొమ్ము అంతా రాబడతా, తొందరగా కోటీశ్వరుని అవుతా అని అనుకోవాకు. వద్దు. వడ్డీ వ్యాపారం చేయకూడదు. అది కీడు చేస్తుంది. వడ్డీకి ఇవ్వమని ప్రభు చెప్పట్లేదు. వడ్డీ వ్యాపారాలు చేయమని ప్రభు చెప్పట్లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి దేవుని బిడ్డలారా. ఇంకొక మాట మనం చదువుదామా పరిశుద్ధ గ్రంథంలో. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదక నీవు మహావృద్ధి పొందుతావు. హల్లెలూయా. గమనించండి. నీవు ప్రారంభించేటువంటి చిన్న వ్యాపారమైనా, నువ్వు ప్రారంభించేటువంటి చిన్న ఉద్యోగమైనా ప్రభు అంటున్నాడు, నీ స్థితి మొట్టమొదటిగా కొద్దిగానే ఉన్నా, చిన్నదే అయినా, తుదకు నువ్వు మహాభివృద్ధి అవుతావు. నువ్వు ప్రారంభించే వ్యాపారం విస్తరిస్తుంది. నువ్వు జాయిన్ అయ్యేటువంటి ఉద్యోగంలో నువ్వు ప్రమోషన్స్ అందుకొని ఎంతగానో దీవించబడతావు, మహాభివృద్ధి పొందుకుంటావు. ఆలోచిస్తున్నావు అది చేయాలి, ఇది చేయాలని, ఇప్పుడు ప్రారంభించాలి, అప్పుడు ప్రారంభించాలని, అలా చేయాలి, ఇలా చేయాలని ఆలోచించటానికే ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నావు. ఏది ప్రారంభించట్లేదు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఈరోజు మొదటి అడుగు వేయి. నువ్వు చిన్న జాబ్ చేసుకుంటావేమో చెయ్యి. నువ్వు చిన్న వ్యాపారం ప్రారంభిస్తావేమో చెయ్యి. న్యాయంగా చెయ్యి. వాక్యానుసారం ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. మొదట నీ వ్యాపారం కొద్దిగానే ఉన్నా, మొదట నీ ఉద్యోగం చిన్నదైనా, తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుకుంటావు. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు పంపిస్తా అంటున్నాడు. కాబట్టి నీ దగ్గర ఏముంది? ఒక కుండమైన నూనె ఉందయ్యా అని ఆమె అన్నప్పుడు దానితోనే దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ దగ్గర ఏముంది? దానితోనే ప్రారంభించు. కొత్త జీవితాన్ని ప్రారంభించు. అద్భుతం జరుగుతుంది. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా. నీ ఆర్థిక సమస్యల నుండి నువ్వు బయటపడతావు ఖచ్చితంగా. అట్టి మహత్కార్యం, అద్భుత కార్యం నీ కుటుంబంలో ప్రభు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున ప్రారంభించు. మంచి నిర్ణయం తీసుకో. నీ జీవితంలో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దేవుడు ప్రతి కుటుంబాన్ని, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని నిండుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? అందరం కళ్ళు మూద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి అందరూ. కృపగలిగిన దేవా, సర్వోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. బ్లెస్సింగ్ టైం అయినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. అప్పుల నుండి ఎలా బయటపడాలి, అప్పుల నుండి విడుదల ఎలా పొందాలి, అప్పుల నుండి విడుదల అనే మాట అంశం మాకు ఈరోజు తెలియచేసినందుకు వందనాలు. అనేక మంది ఆర్థిక సమస్యలతో అలాడుచున్నారు తండ్రి. అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక ఎంతోమంది నాయన మానసికంగా క్షోభను అనుభవిస్తున్నారు. నా తండ్రి, నీ బిడ్డలకు విడుదల దయచేయండి. ఈరోజే నూతన కార్యం ఇదిగో తండ్రి ఈ ఇంటిలో ప్రారంభమగునుగాక. నూతన అద్భుత కార్యం ఈరోజే ప్రారంభమగునుగాక. గొప్ప కార్యాలు చేయండి. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును అనే వాగ్దానం నెరవేర్చును ఆయన ఆశ్రయించు తండ్రి. క్షేమాభివృద్ధిని నీ బిడ్డలకు దయచేయండి. ఆరోగ్యము దయచేయండి. సమృద్ధి ఫలములు దయచేయండి. ఆత్మీయ అభివృద్ధిని అనుగ్రహించి మహిమ పొందమని, ఆది నుండి అంతం వరకు తోడుని నడిపించి సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అందరికీ. ఈ బ్లెస్సింగ్ టైం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే, ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నట్లయితే మీ సాక్ష్యములు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు మాతో మాట్లాడండి, కాల్ చేసి తెలియచేయండి. మీకు ఎంతో ఆత్మీయంగా మేలుగా ఈ కార్యక్రమాలు ఉన్నట్లయితే, మీకు ఈ కార్యక్రమాలు ప్రోత్సహించాలని
ఆశ కలిగి ప్రేరేపణ కలిగి ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తెలియచేసి నాతో మాట్లాడవచ్చును. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.